ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది A1 గా రాజ్ కసిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అండ్ అలాగే రాజ్ కసిరెడ్డి గారి ఆస్తులు కూడా జప్తు చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే గనక ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని సిట్ విచారణ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది రోజుకొక ఎపిసోడ్ లాగైతే బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న రాజ్ కసిరెడ్డి గారి ఆస్తులు జప్తు కానివ్వండి, అలాగే నారాయణ స్వామి గారి సిట్ విచారణ కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఏం జరుగుతుందంటారు అసలు లిక్కర్ స్కామ్ లో? ఒక రకంగా అంటే తను ఏమడిగినా కూడా అంతా పైవాళ్లే చేశారంటున్నాడు నారాయణ స్వామి. అతను చేతకానతనం అనుకోవాలా, లేకపోతే అతనితో అలా అంటే చేయకూడని పనులు చేయించారు పైవాళ్ళు అనుకోవాలా, అతను అసమర్థత అనుకోవాలా, లేకపోతే స్వామి భక్తి స్వామి విధేయత జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా? అంటే ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తి పోసేవాడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇంకా వీళ్ళు భద్రబాటమే ఒక ఇదిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డికి. మంత్రులందరూ కూడా అదే చేశారు. అప్పుడు ఎవరి మంత్రులు అయితే వాళ్ళు అట్లా మంత్రి పదవులు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు కూడా అదే విధంగా భజన పాడటం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. అంతే చేశారు. ఇంకా అంతకంటే ఏం పనులు చేస్తుంది లేదు వాళ్ళు. ఎక్కడ ఒక అభివృద్ధి కానీ ఇంకోటి కానీ దాని ప్రారంభోత్సవాలు కానీ ఏమీ లేవు. సరే, ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్ళు ఉండి కూడా ఏం జరిగిందంటే ఏమో నాకు తెలియదు అంటున్నాడు. అంతకుముందు అంబటి రాంబాబు కూడా పోలవరం గురించి అడిగితే ఎప్పుడు పూర్తవుద్దని అధికారంలో ఉన్నప్పుడు ఏమో నాకే తెలియదని నేను ఎలా చెప్తాను అన్నాడు. డిజిటల్ నుంచి టోటల్ గా మాన్యువల్ అవ్వడానికి కీలక కారణం ఈయన నారాయణ స్వామి అంటూ కూడా చెప్తున్నారు సార్. సో ఏమంటారు? నారాయణ స్వామికి సంబంధం లేదన్న విషయం క్లారిటీగా ఇక్కడ అతనే చెప్తున్నాడు. అంటే అతని ఎవరో చెప్తే నేను చేయించాను అంటున్నాడు. అంటే తనంతటా తన సొంతంగా నిర్ణయం తీసుకునేది లేదు. అయితే డిజిటల్ పేమెంట్స్ అవకాశం ఉన్నా కూడా అది పక్కకి పెట్టేసి ఏదైతే ఇప్పుడు ఆ పేమెంట్లన్నీ కూడా క్యాష్ రూపంలోనే నగదు రూపంలోనే తీసుకోవడం అనేది ఏదైతే ఉందో మంత్రిగా తను అనుమతిస్తేనే జరుగుతుంది అది. కానీ ఆ అనుమతి ఇవ్వటానికి ఎవరి ప్రోద్బలం వెనుకుండి ఎవరిని నడిపించారు? అధికారుల, లేదంటే పైన ఎవరైతే అంతిమ లబ్ధిదారుడని మనం చెప్పుకుంటున్నాం అతను? ఆ విషయాల గురించి ఆ కీలకమైన విషయాలు రాబట్టడం కోసమే నిన్న 7 గంటల పాటు విచారణ అయితే చేశారు. 7 గంటల పాటు కూడా వాళ్ళ కూతురు కూడా చాలా హడావిడి చేస్తుందన్నారు. బయటికి లోపల తిరుగుతా చాలా ఆందోళన పడ్డారంటున్నారు. ఈయన కూడా కొన్ని ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పడం, కొన్ని ప్రశ్నలు తప్పించుకునే ప్రయత్నం చేయడం, కొన్ని ప్రశ్నలు మౌనంగా ఉండటం, ఇలా 100 ప్రశ్నలు సంధిస్తే అందులో కొన్ని ప్రశ్నలకైతే సమాధానం రాబట్టారు. ఈ 100 ప్రశ్నలు కూడా చాలా కీలకమైనవే అని కూడా మనకి వినిపిస్తున్న విషయం. ఎందుకంటే అందులో నాకు తెలియదు అంతా పైవాడే అనేటప్పుడు ఆ పైవాడు ఎవడనేది వాళ్ళు అడిగారు కూడా. అక్కడ మళ్ళీ మౌనం వహించాడు. సో ఏదైనా పైవాడు ఎవరనేది ఈ రోజు కాకపోతే రేపైనా ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సిట్ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు ఆయనకి, మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుందని. సో మరో రోజైనా సరే ఆయన ఆ పైవాడు ఎవడో చెప్పాల్సింది. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ దరిమిల నాకు తెలిసినంత వరకు ఇకపై రాబోయే రోజుల్లో నారాయణ స్వామి నుంచి కూడా చాలా ముఖ్యమైన, అంటే ఎందుకంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నుంచి కీలకమైన సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చింది కాకుండా రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్ గా అంతిమ లబ్ధిదారుడు ఎవరుండి వెనక్కి ఇదంతా నడిపించారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సార్ ఏం సార్ అంటే వీళ్ళందరినీ పక్కన పెడితే ఒక కాఫీ షాప్ లో పనిచేసి కూడా కోట్లు సంపాదించడము, అంటే ఏడాదికి 5 లక్షలు సంపాదించి కూడా ఏకంగా ఒక హీరోయిన్లతోటి జెట్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయడం, అసలు వీళ్ళకి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ మద్యం ఏరులై పారిందండి, అది అందరికీ తెలిసిన విషయం. అదే విధంగా డబ్బులు కూడా ఏరులై పారింది అందరికి ఖాతాల్లోకి. అంటే ఎవరికి వాళ్ళు జల్సాలు చేశారు. డబ్బు మామూలు డబ్బు కాదు. లిక్కర్ అనేటప్పటికల్లా ఏ రాష్ట్రానికైనా లిక్కర్ అనేది చాలా గొప్ప పెద్ద ఆదాయ వనరు అది. అలాంటి దాన్ని దుర్వినియోగం చేశారు. పైగా ఎలాగూ రెట్టింపు రేట్లు పెట్టేశారు. రెండేదంటే నాసిరకమైన లిక్కరు. ఎక్కడ చూసినా కూడా మీకు ఆ విధంగా చూసుకుంటే కొన్ని 100,000 కోట్లు మరి చేతులు మారిపోయినాయని అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ వచ్చిన డబ్బు అక్రమంగా సంపాదించిన దాంట్లో అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళింది కాకుండా ఇక మధ్యలో జలసాలు విచ్చలవిడిదానాలు చేసింది లెక్కలేనంత కోట్లలో ఉందంటే మరి అవినీతి కుంభకోణం ఎంత జరిగి ఉంటుంది అనేది మనం అంచనా కట్టలేంది. సో ఇవాళ అదే సిట్ అధికారులు విస్తుపోయే విషయాలు బయట పెడుతున్నారు. అంటే అంతంత జల్సాగా తిరగడానికి కానీ, ఆ ఫ్లైట్స్ లో తిరగడానికి కానీ, ఆ విధంగా వాళ్ళ లైఫ్ స్టైలే ఆ విధంగా మార్చుకోగలగడానికి కానీ ఈ డబ్బే కారణం. సో ఇదంతా కూడా పేదల రక్తాన్ని పీల్చి పేదల
బతుకులతో ఆడుకుని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా అనారోగ్యపారం అవటానికి కారణమైన వీళ్ళంతా ఈ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే ఇంకా అది క్షమించరాని నేరం. ఖచ్చితంగా ఈ దర్యాప్తులో అన్ని తేలుతున్నాయి కాబట్టి ఈ సిట్ విచారణలో ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఒక్కొక్కరికి బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా అరెస్టులు తప్ప అన్ని జరుగుతున్నాయి. సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు అనే విషయంలో ఇంకా ఎందుకు ఇలా కొంత డ్రాగ్ జరుగుతుంది అనుకోవాల్సి వస్తే డెఫినెట్ గా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన బేషరతుగా బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నికకి తను సహకరిస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ ఎక్కడ అరెస్ట్ అవుతారనే ఒక భయం ఏదైతే ఉందో ఆ భయంతో పైవాళ్ళు ఎవళ్ళొకళ్ళు నన్ను దీంట్లోంచి కాపాడకపోతారా అని ఎక్కడో ఇంకా ఆయన ఏదో అంటే దింపుడుగా ఆశ అని కళ్ళు ఆశ అని అట్లా అంటారు కదా సామెత అన్నట్టు ఇంకా ఏదో ఆశ ఉంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు కూడా నాకు తెలిసినంత వరకు అక్కడ బీజేపీ నుంచి కానీ లేకపోతే సిట్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఈ ఎన్నికలు అయ్యే వరకు ఉండదు. ఇంకొకటి అంటే రాజ్ రెడ్డి డిఎస్ఎల్ అనే కంపెనీ తోటి లావాదేవీలు నడిపారంటూ కూడా వార్తలు వినిపించారు. అలాంటిది ఆ కంపెనీలో కూడా ఐటీ సోదాలు అయితే నిర్మించారు. అంటే రాజ్ రెడ్డికి ఫినాన్స్ కి గోల్డ్ కంపెనీస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ సంస్థలకు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లకు కూడా ఫినాన్స్ కి ఇచ్చారంటూ వార్తలు అయితే వినిపించాయి. సో ఇప్పుడు వాళ్ళు కూడా దీంట్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇదంతా సాలిగుడ్లాగా అల్లుకుందండి. అన్ని సాలిగుడ్లాగా లింకప్ అయి ఉంది. ఒకదానికొకటి లింకే ఉంది. ప్రతి ఏ అవినీతి విషయం బయటపడ్డా గానీ దానికి తిన్నగా వెళ్ళి ఆ వీలు అక్కడికే చూపిస్తా ఉంది. ప్రతి అవినీతికి సంబంధించిన విషయంలో కూడా ఒకటే చోట కేంద్రీకృతం అవుతున్నాయి ఇవన్నీ. సో ప్రతిదీ కూడా ఎవరి కనుసన్నలో జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఇంకా చివరాఖరిగా ఆ దర్యాప్తు పూర్తయ్యేటప్పటికి ఇన్ని నేరాలకి కారకుడు ఒకడే అనేది మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. ఓకే సార్, నమస్తే. నమస్కారం.